క్రూరగ్రహాలు ముఖ్యంగా జాతకుని పైన చాలా ప్రభావం చూపిస్తాయి. వాటి యొక్క సంచారం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము చూసినట్టయితే అందులో శని 2.5 సంవత్సరాలు కూడాను ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి శని యొక్క ప్రభావము జాతకుడి పైన చాలా ఉంటుంది. అయితే ఈ శని ముఖ్యంగా రుజుమార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు, వక్రగతిలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు, అస్తంగతత్వాన్ని పొందినప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనే విభిన్న కోణాలలో మనం చూసినట్టయితే 13 జూలై 2025 రోజున ఉదయం 9:30 వక్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే వక్ర మార్గంలోకి ప్రవేశించి ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఎప్పటి వరకు ఉంటున్నాడు? 28 నవంబర్ 2025 ఉదయం 9:15 వరకు ఈ వక్రత్వాన్ని పొంది ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అంటే ముఖ్యంగా ఈ సమయంలో అంటే 13 జూలై 2025 నుండి 28 నవంబర్ 2025 మధ్య కాలంలో అంటే శనేశ్వరుడు వక్ర మార్గాన్ని పొంది ప్రయాణిస్తున్నటువంటి సమయం లోపల ఈ రాసులలో జన్మించినటువంటి వారికి, ముఖ్యంగా ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, మామూలుగా రుజుమార్గంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో వక్రించినప్పుడు అలాంటివే ఇస్తాడా, ఏమైనా దానికి విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడా అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించి తెలుసుకుందాం. అయితే ఈ వక్రిస్తూ ఉన్నటువంటి సమయం లోపల శని భగవానుడు ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. 18 ఆగస్టు 2025 రోజున ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. తదనంతరము 3 అక్టోబర్ 2025 రోజున పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది వక్రిస్తున్నటువంటి సమయం లోపల ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర అంటే ఉత్తరాభాద్ర 2వ పాదము, ఉత్తరాభాద్ర 1వ పాదము, మళ్ళీ పూర్వభాద్ర 4వ పాదములోకి ప్రయాణించి ఈ విధంగా సంచరిస్తున్నాడు వక్రగతి లోపల. అయితే ఈ సమయం లోపల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని చూసినట్టయితే ముందుగా కుంభరాశి జాతకులకు శని వక్రిస్తున్నటువంటి సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. శనైశ్వరుడు ఈ కుంభరాశి వారికి 29 మార్చ్ 2025 నుండి 3/6/2027 వరకు మీనరాశిలో సంచరించడం మూలకంగా ద్వితీయ స్థానము ఏల్నాటి శనిలో సంచరిస్తున్నాడు. అంటే ఏల్నాటి శని ప్రభావంలో ఉన్నారు కుంభరాశి వాళ్ళు. అయితే 13 జూలై నుండి 28 నవంబర్ వరకు శని వక్రిస్తున్నాడు. ఈ వక్రిస్తున్నటువంటి సమయం లోపల కుంభరాశి వారికి కొంత జన్మస్థానంలో ఉండేటువంటి ఫలితం కూడాను కలుగుతుంది. అంటే ద్వితీయ స్థానము మనకు దుష్ప్రభావాన్ని ఇచ్చేటువంటి స్థానమే. వక్రం మూలకంగా జన్మస్థానానికి సంబంధించినటువంటి ఫలితాలు ఇస్తాడు. అది కూడాను మనకు దుష్ప్రభావాన్ని ఇచ్చేటువంటి స్థానమే. కనుక కుంభరాశి వాళ్ళు మామూలుగా రుజుమార్గంలో శని ఏ విధంగానైతే దుష్ప్రభావాన్ని ఇస్తున్నాడో ఈ వక్ర మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి సమయం లోపల కూడాను అలాంటి ఫలితాలే ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారికి శని యొక్క ప్రభావము ఎక్కువగా ఉంది. మామూలుగా రుజుమార్గంలో ఉన్నప్పుడు కానివ్వండి, వక్రంలో ఉన్నప్పుడు కానివ్వండి ఫలితాలు దుష్ప్రభావాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. శని విషయం లోపల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. 2వ స్థానం ముఖ్యంగా మీరు మాటను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. అంటే ఫ్రెండ్ సర్కిల్స్తో మీరు ఉన్నప్పుడు, ఆత్మీయులతో ఉన్నప్పుడు, స్నేహితులతో ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, అనవసరమైనటువంటి మాటల మూలకంగా మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో. ఇక డబ్బు విషయము చాలా ప్రధానమైనటువంటిది. ఈ వక్రించినటువంటి సమయం లోపల మీరు డబ్బుకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి రూపాయి కూడాను ఖర్చు పెడుతున్నటువంటి సమయంలో
చాలా జాగ్రత్తగా ఆలోచించి రాబడిని బేరీజు వేసుకొని ఖర్చుపై మనస్సు నిలపడం చాలా అవసరం ఈ కుంభరాశి వాళ్ళు. అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడాను తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి విషయాలను పదే పదే ఆలోచించడం మూలకంగా ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తారు. పని భారం మూలకంగా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇలాంటి దుష్ప్రభావం కూడాను ఈ సమయం లోపల కనబడుతుంది కనుక కుంభరాశి వాళ్ళు కొంత జాగ్రత్త పడాలి. ఇక అకారణంగా కలహాలు ముఖ్యంగా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏమీ కనబడదు. అనవసరంగా మనకు అపనిందలు మీదికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. విమర్శలకు గురి అవుతారు ఉద్యోగస్తులు ఆఫీసులో. ఇలాంటివి బాగా తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కుంభరాశి జాతకులకు. ఇక అనవసరమైనటువంటి ప్రయాణాల మూలకంగా ఖర్చులు, ప్రవాహంలాగా డబ్బు వెళ్ళిపోతుంది. కాబట్టి కొంత మీరు జాగ్రత్తగా కట్టడి చేసుకోవాలి, నియంత్రణ చేసుకోవాలి. ముఖ్యంగా ఆత్మీయులతో చాలా రిలేషన్స్ మీరు మెయింటైన్ చేయాలి. కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి ఆత్మీయులతో. ఎందుకంటే మీకు కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకునేటువంటి వాళ్ళు స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, దగ్గర వాళ్ళు గనుక వీళ్ళందరితో కూడాను మీరు పరుష పదాలను ఉపయోగించకుండా వాళ్ళతో సౌమ్యంగా మాట్లాడుతూ పని వెళ్ళదీసుకోవడం అనేటువంటిది ఈ సమయంలో చాలా మీకు కావలసినటువంటి లక్షణం. ఇక మానసికంగా కృంగే అవకాశాలు ఉంటాయి కనుక అధైర్యానికి మీరు లోను కాకూడదు. సక్సెసా ఉంటుంది. ఎలా అనంటే మీకు కుంభరాశి వారికి శని ప్రభావము చాలా నెగిటివ్గా ఉన్నప్పటికీ గురు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. గురు మూలకంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. గురు మూలకంగా కొంత అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గురు మూలకంగా మీకు కొంత లాభదాయకమైనటువంటి పనులు కలుగుతాయి. కాబట్టి శని, ఏల్నాటి శని 2వ స్థానంలో ఉన్నాడు. వక్రించడం మూలకంగా జన్మస్థానంలో ఉన్నటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయానికి మీరు లోను కాకుండా, భయభ్రాంతులకు గురి కాకుండా, గురువు మీకు మంచి స్థానంలో సంచరిస్తున్నాడు. గురువు మంచి స్థానాలను వీక్షిస్తున్నాడు. కాబట్టి కొంతవరకు మీకు ఈ గురు ప్రభావము రెక్టిఫై చేస్తుంది. కాబట్టి మీరు అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ డబ్బు మీద శని యొక్క ప్రభావం బాగా ఉంటుంది, పనులపైన ఉంటుంది. ఆటంకాలు, ఆలస్యము ఇలాంటి వాటిపైన శని ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే గురువు మీకు సహాయకారిగా ఉంటూ అన్ని పనుల లోపల కూడాను మీకు ఒక రకమైనటువంటి విచక్షణ జ్ఞానాన్ని కల్పిస్తాడు ఆ సమయంలో. కాబట్టి మీకు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి. ఈ సమయాన్ని సద్వినియోగం పరచుకోండి. శుభ ఫలితాలను పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. శని వక్రిస్తున్నటువంటి సమయంలో కలిగేటువంటి గోచార ఫలితాలను చూసినట్టయితే వాటికి కొన్ని పరిహారాలు చేసుకోవడము చాలా అవసరము. పరిహారాలు అనేటప్పటికీ మనకు 2 విధాలుగా శాస్త్రం చెప్తుంది. ఒకటి మనం చేసుకోవాలి. అంటే స్వయంగా శని ప్రభావము ఏ ఏ స్థానాలపై ఉంది, మనం ఎలాంటి రెక్టిఫికేషన్స్ మనం తీసుకోవాలి. 12వ స్థానంలో ఉన్నాడు, వృధా ఖర్చులు పెట్టిస్తాడు. జన్మస్థానంలో ఉన్నాడు, శారీరకమైనటువంటి ఇబ్బందులు ఇస్తాడు. అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, మనిషికి ప్రశాంతత లేకుండా చేస్తాడు. అష్టమ స్థానంలో ఉన్నాడు, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను ఇస్తాడు. ఇలాంటివి మనము గుర్తించి వాటికి సంబంధించినటువంటి ఫలితాలు, దుష్ప్రభావాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎలా అధిగమించాలి అనేటువంటి విషయాలపైన మనం మనసు నిలిపి ఖర్చులను తగ్గించుకోవడము, ప్రశాంతత కొరకు మనం ఏం చేయాలి, అనవసరమైనటువంటి ఆలోచనలను మనసులోకి రాకుండా చూసుకోవడము, ఆకస్మికమైనటువంటి విఘ్నాలు రాకుండా ఉండడానికి వెల్ ప్రిపేర్డ్గా మనము పనులు ప్రారంభించాలి. అంటే ప్రారంభించేటువంటి పనులలో ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి, మనం బ్లైండ్గా ఆ పనిని ప్రారంభించినప్పుడు. కనుక ఆ పని గురించి
మనము వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి, కూలంకషంగా ఆలోచించాలి. ఇక ముఖ్యంగా మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్థానము 1వ స్థానము. ఈ 1వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా భయభ్రాంతులకు లోనయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనము ఏం చేయాలనేటువంటి మార్గాన్ని మనము వెతుక్కోవాలి. ఇది మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు. రెండవది, ఇవి చేస్తూనే మనకు అందనటువంటివి కూడాను చాలా ఉంటాయి. మనిషి యొక్క ఆలోచనలకు, బుద్ధి జ్ఞానానికి అందనటువంటి విషయాలు ఎన్నెన్నో ఉంటాయి ప్రపంచంలో. వాటి నుండి మనము విముక్తులు కావడానికి, రెక్టిఫై కావడానికి, వాటిని మనము ఒక సరైన మార్గంలో మనం చేసుకోవడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలు చేసుకోవాలి. అందులో భాగంగా శనైశ్వరుడికి ముఖ్యంగా మనం ఏం చేయాలి? ప్రథమతః దానాదులు, అంటే దానము. ఎలాంటి దానం ఇవ్వాలి? నల్లటి వస్త్రము, నల్లటి నువ్వులు, ఒక ఇనుప ముక్క, నువ్వుల నూనె, ఇవి దానంగా ఇవ్వండి. ఇది సామాన్యంగా అందరూ కూడాను, ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడాను ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి, దానం చేయండి. తర్వాత శనైశ్వరుడి విగ్రహం పైన నువ్వుల నూనె పోసి అభిషేకం చేయండి. ఇక మూడవది, ప్రతినిత్యం కూడాను శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంతేకాకుండా శని ముఖ్యంగా అధైర్యాన్ని క్రియేట్ చేస్తాడు మీ లోపల. అధైర్యానికి కారకుడు, భయాందోళనకు కారకుడు. ఎందుకయ్యానంటే మనకి ఖర్చులు నియంత్రణలో లేకుండా ఉంటాయి. శని బాగలేనప్పుడు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి, రావాల్సినటువంటి డబ్బు రాదు. తద్వారా ఏమవుతుంది? మనిషి లోపల భయము ఆవహిస్తుంది. కనుక ఈ భయాన్ని నివృత్తి చేయడానికై మీరు ఆంజనేయ స్వామిని వేడుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆ హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. కేవలము ఒక మూలమంత్రం, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ మంత్రాన్ని చదువుకుంటూ మీరు కార్యక్రమాలకు ప్రారంభము చేసుకోండి. ప్రయాణం ప్రారంభం చేసే సమయం లోపల కానివ్వండి, ఎక్కడికైనా కూడాను ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్ళే సమయం లోపల ఆ భగవంతుణ్ణి స్మరించి మీరు ప్రారంభించినట్టయితే ఈ శనైశ్వరుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. అదేవిధంగా అపమృత్యు దోష నివృత్తి కొరకై శివారాధన చేయండి. ఆ పంచముఖ మహామృత్యుంజయుణ్ణి ప్రతినిత్యం కూడాను ఆరాధన చేయండి. శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి దర్శించుకోండి. ఇవి చేసినట్టయితే మీకు శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఏ స్థానంలో ఉన్నప్పటికీ మనకు ఫైనల్గా భగవంతుడి యొక్క అనుగ్రహమే కావాలి. కాబట్టి భగవంతుణ్ణి మీరు కీర్తించండి, స్తోత్రం చేయండి, పారాయణం చేయండి, దర్శనం చేసుకోండి, గురువులను సందర్శించండి. ఇవి చేసినట్టయితే మీ లోపల భక్తి భావన పెరుగుతుంది. భక్తి పెరిగినట్టయితే మనిషికి కష్టాలను, దుఃఖాలను, నష్టాలను అధిగమించేటువంటి ఒక స్థైర్యం ఆ భగవంతుడు మీకు కల్పిస్తాడు. తద్వారా మీకు ఆ పరిహారం జరుగుతుంది. ఫలితాలు కూడాను మీకు అనుకూలంగా ఉంటాయి. శుభం.